taking a cue from that, how do I build a career counseling center that handholds students for the right career choices? Number one, ఒక అతనికి ఇంట్రెస్ట్ ఏంటి, అతని స్కిల్ సెట్స్ ఏంటి. ఒక ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉన్న అతను వెళ్ళి ఇంజనీరింగ్ చేయకూడదు, ఫ్యాషన్ డిజైన్ ఇంట్రెస్ట్ ఉన్న వెళ్ళి కామర్స్ చేయకూడదు. ఏ కోర్సులోకి వెళ్ళాలి స్కిల్ సెట్కు 16కి కౌన్సిలింగ్ మొదలెట్టి 22 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ లెట్ హిమ్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్ క్లాస్ ఫార్చ్యూన్ 1000 కార్పొరేషన్స్ని రిక్రూట్మెంట్ తీసుకొద్దాం. విజయవాడ హ్యాస్ టాలెంట్. ఫస్ట్ రైట్ ప్రోగ్రాంలో పెడతాం, తర్వాత గ్రాడ్యుయేట్ అయిన తర్వాత రైట్ ఆపర్చునిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం. 3, ఈ ఆపర్చునిటీస్ ఇంట్రడ్యూస్ చేయ ముందు అందరూ స్కిల్ సెట్ డెవలప్మెంట్ అంటారు, బట్ మనకు కావాల్సిన విజయవాడలో సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్. ఇన్హెరెంట్లీ మన వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ ఎంటర్ప్రైజింగ్, బట్ ఎబిలిటీ టు కమ్యూనికేట్, ఎబిలిటీ టు ఆర్టిక్యులేట్ దే వెరీ షార్ట్ కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఈ మూడింటిని కలిపి సమగ్రంగా ఒక కెరియర్ సెంటర్ కౌన్సిలింగ్, అది ఒక మెకానిక్ ఇంజనీర్ అవ్వచ్చు, ఒక స్మాల్ ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు, ఒక ఫార్మసీ స్టూడెంట్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఒక సెంటర్ డెవలప్ చేద్దాం. దాట్ ఐఎమ్ రెఫరింగ్ యాజ్ ఎకడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రెండోది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను చెప్పినట్టుగా నేను పెరిగిన బెజవాడ కాదు ఇది, ఇప్పుడు క్యాపిటల్ రీజియన్. మన ఇండియాలో ఉన్న నలుమూలల నుంచి వచ్చే వాళ్ళందరూ విజయవాడను హోమ్గా చేసుకోవాలంటే విజయవాడ షుడ్ బి మోర్ వెల్కమింగ్, మోర్ లివబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్. సోషల్/ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి అందరూ వచ్చి రావాలంటే ఇట్ షుడ్ బి లాట్ మోర్ వైబ్రెంట్, లాట్ మోర్ ఫన్ అండ్ ఎంగేజింగ్. దాన్ని ఐ ఇంటెండ్ టు మేక్ విజయవాడ యాజ్ అన్ ఈవెంట్ క్యాపిటల్. అందరికీ చెప్తున్నాను, హౌ డు ఐ మేక్ అ ఫ్రస్ట్రేటెడ్ సిటీ ఇంటూ అ ఫన్ సిటీ? Event capital, I will use all my relationships in the entertainment industry, will make sure there are at least 50 to 100 events in the year in a typical calendar year. రూపాయలు 65 పైసలు సినిమా రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. షూటింగ్లు హైదరాబాద్లో చేసుకుంటారు, ఫంక్షన్స్ అక్కడ చేసుకుంటారు, ఒక ఫంక్షన్ ఇక్కడ చేయమంటాం. తద్వారా ఎకనామిక్ ఇన్ఫ్లో, పూల కొట్టు వాళ్ళకి డబ్బులు, ట్యాక్సీ వాళ్ళకి డబ్బులు, హోటల్ రూమ్స్ వాళ్ళకి డబ్బులు. అలాగే ఫిల్మ్ ఫెస్టివల్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్, విల్ మేక్ దిస్ అన్ ఈవెంట్ క్యాపిటల్. అలాగే నెంబర్ 2, విల్ బ్రింగ్ ఇన్ సమ్ ఆఫ్ ద మోర్ హాస్పిటాలిటీ ఎస్టాబ్లిష్మెంట్స్ టు విజయవాడ. ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడోది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఎస్ఏపి. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీ కళ్ళతో మీరు చూస్తూనే ఉన్నారు, సమర్థతకి అసమర్థతకి 5 ఏళ్ళు పడుతుంది ఒక చిన్న బ్రిడ్జ్ కట్టడానికి. ఈ లెక్కన 500 ఏళ్ళు పడుతుంది ఒక మహానగరం కట్టాలంటే. సో ఉన్న ప్రాజెక్ట్స్ త్వరగా కంప్లీట్ చేయటం, నెక్స్ట్ 25 ఇయర్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విజన్ చేసి దానికి బ్లూ ప్రింట్ తయారు చేయటం. One of my passionate areas apart from education is healthcare. And physical infrastructure lo transportation idi kakunda healthcare infrastructure needs a massive upgrade. What is it? Meer prabhutva aaspathriki vellaru last time recently nenu vellanu. Rekul shed kinda bed share chestunnaru maternity delivery and mothers. ESI hospital undi, it comes under the central government. Ee establishments ni how do we develop it? Either through the government or if possible through a public-private partnership. Whichever is effective, whichever is legal allowable, అది ఎక్స్టెన్సివ్గా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఊరు మధ్యలో హెల్త్ సర్వీసెస్ కావాలి. మా పార్టీ తరఫున నవరత్నాల్లో ఆరోగ్యశ్రీ అప్ టు 5 lakhs ఎనీవేర్ ఇన్ ద కంట్రీ చేస్తారు, రీబస్ చేస్తామని చెప్పారు. బట్ ఒక బస్తీలో ఉన్న ఒక కుటుంబానికి పక్కనే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్వీస్ మనం ప్రొవైడ్ చేయగలగాలి. అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మూడింటిని కలిపి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ ఏసాప్. దిస్ ఈజ్ ద విజన్. నేను నేల విడిచి సాము చేయను. 5 ఏళ్ళ టైం చాలా షార్ట్. మనం చేయగలిగినవే చెప్పాలి జనాలకి, ఏవేమి అచీవ్ చేయగలమో అవే చెప్పగలగాలి. అది దట్స్ మై పర్సనల్ వ్యూ. ఎప్పుడు అండర్ ప్రామిస్ చేసి ఓవర్ డెలివర్ చేయాలి. అలాగే రూరల్ ఏరియా సమస్యలు ఏంటి? డ్రింకింగ్ వాటర్ బై అండ్ లార్జ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ ద మేజర్ ఇష్యూ. ఏ పల్లెటూరు వెళ్ళినా కూడా ఒకే ఒక్క ప్రశ్న వాళ్ళకి రిక్వైర్మెంట్స్. పబ్లిక్ స్కీమ్స్ డిస్పెన్సేషన్ అయ్యేట్టు చూడండి, మాకు పెన్షన్లు వచ్చేట్టు చూడండి, పట్టాలు వచ్చేటట్టు చూడండి. అంతకుమించి వారు ఏది అడగలేదు. ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా ఇదే. ఒక జన్మభూమి కమిటీతో గేట్ కీపర్స్ని పెట్టారు, సగం మందికి పథకాలు అందట్లేదు. ఆరోగ్యశ్రీ ఇప్పించి ఇంతకుమించి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమి. ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా ఇవే రిక్వైర్మెంట్స్. కొన్ని చోట్ల ఉన్నాయి మైక్రో లెవెల్ లోకల్ ఇష్యూస్. విజయవాడ సెంటర్లో డంప్ యార్డ్ మూవ్ చేయాలి, చంద్రపాడ మండలంలో రిజర్వాయర్ కట్టాలి, ఇట్లాంటి చిన్న ఇష్యూస్. బట్ బై అండ్ లార్జ్ ద బిగ్ పిక్చర్ డెవలప్మెంట్ ఐ హ్యావ్ షేర్డ్ విత్ యూ. అలాగే
కనెక్టివిటీ కొన్ని చోట్ల ఇంప్రూవ్ చేయాలి. నేను తిరువూరు వెళ్ళినప్పుడు సార్ డాక్టర్ కేఎల్ రావు గారు ప్రపోజ్ చేస్తారు కొత్తగూడెం నుంచి కొండపల్లి రైల్వే ట్రైన్ చేయాలని. ఇట్లాంటి ఇష్యూస్ దట్ విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఎ పార్లమెంటేరియన్ ఐఎమ్ హ్యాపీ టు టేక్ అప్. వేర్ విల్ ఐ మేక్ ఎ డిఫరెన్స్ దాన్ ఎనీ అదర్ పార్లమెంటేరియన్? నేను ఎందుకు డిఫరెంట్గా ఉండాలి? గత స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఒక కామన్ మ్యాన్గా ఏ కామన్ మ్యాన్ 1000 ఉద్యోగాలు ఇప్పించలేదు సిటీలో. నేను చేశాను. 10 ఏళ్ల క్రితం విజయవాడ తెలవని రోజుల్లో ఒక రీటైల్ ఎస్టాబ్లిష్మెంట్ కట్టాం, 1000 ఉద్యోగాలు క్రియేట్ చేశాం, విద్యా సంస్థలు ప్రోత్సహించాం. అది ఒక కామన్ మ్యాన్గా చేశాను. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్లమెంటేరియన్గా వాట్ ఇట్ కాల్స్ ఫర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ టు నెట్వర్క్ ఇన్ ఢిల్లీ, your ability to earn the respect of the political fraternity. Number 2. Number 3, your understanding of the proceedings of the parliament and your ability to present the cases and the causes of the public on the floor of the house. ఎంతమంది పార్లమెంటేరియన్స్ బ్యాక్ బెంచ్లో కూర్చొని పడుకున్నారు, ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడారు, మీరే రికార్డ్స్ చూసుకోండి. You need people who will stand up, who will debate, discuss and deliberate on the floor of the house. The issues of Andhra Pradesh, the people of Vijayawada, the issues of the people of Vijayawada. Me being an entrepreneur, me being a person with varied interests, I have strong relationship with the political fraternity. రాజకీయ రంగంతో ఎక్స్టెన్సివ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. కార్పొరేట్ వరల్డ్తో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. కార్పొరేట్ వరల్డ్తో పరిచయాలు దేనికి? వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలోంచి ఎంత బడ్జెట్స్ అయితే అంత విజయవాడకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను. ప్రతి పెద్ద కంపెనీని వెళ్ళి కలుస్తాం. విజయవాడ కొంత ఇమ్మని ఎంపీ ల్యాండ్ ఫండ్ అంతా కలిపి 5-6 కోట్లు 5 రోజుల్లో అయిపోతాయి. వేరే ప్రభుత్వ పథకాలు. దానికి ఒక క్రియేటివ్ మైండ్ కావాలి, ఒక కన్సిస్టెంట్ ఫాలో అప్ కావాలి, ఒక టెనేషియస్ అప్రోచ్ కావాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూషన్. విజన్ గురించి అంత పెద్ద పెద్ద కబుర్లు మాడతారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఒక విజన్ని రియాలిటీలోకి మార్చగలగాలి. దట్ ఈస్ లీడర్షిప్. అది దిస్ ఇస్ షార్ట్ అండ్ స్వీట్ విజన్ ఐ హ్యావ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఫర్ అవర్ సిటీ. నేను కొన్ని విషయాలు టచ్ చేయకపోతే కనుక మీరందరూ వెరీ నాలెడ్జబుల్ పీపుల్. విజయవాడలో ప్రతి నలుమూలలో ఎక్స్టెన్సివ్గా అనుభవజ్ఞులు. ఐఎమ్ హ్యాపీ టు లెర్న్ ఎనీ పర్టిక్యులర్ ఇష్యూ. If you bring it to my attention, I will research, I will sit, I will learn, and I'll make an effort to work on that cause. So I'll request each and every one of you to question, to grill. I'm open for any amount of scrutiny. My life has been an open book. I'm happy to engage and discuss with you. And once again, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీ టైం విలువైన సమయం మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. I would like to listen more from you than me speaking forever. Former President of Vijayawada Press Club and working as assistant editor in Vishalandra Daily. Sir, all these years you are in the field of business and entertainment industry. Now, what compelled you community, public life? I mean, as you said, public life, I mean politics. First one. The second one is, రెండవది, మీరు లోక్సభకి ఎన్నికైతే మీరు ఎవరైతే అన్ఫార్చునేట్ పీపుల్ ఇన్ ది సొసైటీ అని చెప్పారో వారి గురించి మీరు ఏం చేస్తారు? సెకండ్ వన్ ఇస్ అ వెరీ బ్రాడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ వన్ ఇస్ ఈజీ. నేను నా స్పీచ్ మొదలెట్టినప్పుడే చెప్పాను, 2014లో స్టేట్ సెపరేషన్ అప్పుడు మన పార్లమెంటేరియన్స్ పని తీరు చూసి నా కడుపు మండింది. ఇట్లాంటి వాళ్ళన మన లోక్సభకు పంపిస్తుంది. ఈ 5 కోట్ల మందిలో ఈ 25 మందేనా? డోంట్ వీ డిజర్వ్ బెటర్? ఇక్కడ మీరు అందరూ హై అచీవర్స్, అందరూ ఎక్స్టెన్సివ్గా చదువుకున్న వారే. ఆ 25 మంది పార్లమెంటరీస్ కన్నా మీ అందరికీ ఎక్కువ నాలెడ్జ్ ఉంది. మీకు ఏం తక్కువ క్వాలిఫికేషన్ ఉంది, వారికి ఎక్కువ ఉంది. ఒకరు మనవడు ఒకడు కొడుకైతే చాలా. Any of us sitting here can be a better parliamentarian than any of the people out there right now. That is my strong view. అక్కడ స్టార్ట్ అయింది నా థాట్ ప్రాసెస్ 2014లో స్టేట్ సెపరేషన్ అప్పుడు. అప్పటి నుంచి వీ డిజర్వ్ బెటర్ అనే గట్టి థాట్ తోటి వచ్చానండి. అందుకే పబ్లిక్ ఆఫీస్లోకి వీ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్. సంబడి హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్. ఎవరో ఒకరు ఏదోటైనా మొదలెట్టాలి. పీపుల్ విత్ కాంపిటెన్స్ హూ హ్యావ్ సీన్ ద వరల్డ్,
దే హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్. ఇక నేను నా వ్యాపారాలు, మా పిల్లలు, మా సంపాదన అనుకోకుండా ఒక 5 సంవత్సరాలు ఒకళ్ళు మొదలెడితే ఇంకొకళ్ళు వస్తారు. రేపు ఒక మెకిన్సీలో పనిచేసే వాళ్ళు వస్తారు. మీ అందరికీ అమెరికాలో ఒక లెజెండరీ ట్రెజరీ సెక్రటరీ ఉన్నారు, మన ఫైనాన్స్ మినిస్టర్ ఈక్వలెంట్ రూబిన్ అనే ఆయన గోల్డ్మన్ సాక్స్లో అప్పట్లో $100 million పర్ ఇయర్ వచ్చాయి. అన్నీ పక్కన పెట్టి గవర్నమెంట్లో పనిచేశారు. అమెరికాలో దే ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఆనర్, ఒక ప్రివిలేజ్ లాగా ఫీల్ అవుతారు. ఇన్ని సంవత్సరాలు మనం పబ్లిక్ సర్వీస్కి ఇవ్వటం, దాన్ని గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటారు. అందుకే వాట్ ఐఎమ్ ఇన్ లైఫ్ ఇస్ ఓన్లీ థ్యాంక్స్ టు ఆల్ మైటీ అండ్ అమెరికా. $100 అమెరికా వెళ్ళాను $160. అక్కడ నేర్చుకున్న దాన్ని బట్టి నేను నా చిన్న వయసులోనే కొద్ది గొప్ప నాకున్న వాటిల్లో ఒక పీవీపీ కాలేజ్కి 2000 సంవత్సరంలో 50 లక్షలు ఇచ్చాం. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి 2000 సంవత్సరంలో 25 lakhs ఇచ్చాం. 2011లో మా స్కూల్ టీచర్స్ అందరికీ ప్రతి టీచర్కి 27 మందికి 20 లక్షలు గోల్డ్ ఇచ్చాం. ఇవన్నీ ఏంటంటే జేజేలు కొట్టించుకుందాం అని కాదు, మన వంతు బాధ్యతగా సొసైటీకి ఎంతో కొంత తిరిగి వెనక్కి ఇవ్వాలని ఒక ఇదితోటి. సెకండ్, ద లెస్ ప్రివిలేజ్ అన్ఫార్చునేట్ పీపుల్ అన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇన్ వెరీ సింపుల్ సార్. సింపుల్ హౌసింగ్, సింపుల్ హెల్త్ కేర్, సింపుల్ పెన్షన్స్, అది ఉంటే చాలు. అంతకన్నా కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మా కుటుంబంలో జరిగి చెప్తాను. ఇక్కడ మా ఫాదర్లో కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక లాయల్గా చెన్నైలో ముత్తు అని ఒక డ్రైవర్ ఉండేవారు వాళ్ళకి. ఆ ముత్తుకి 2 కొడుకులు ఉన్నారు. ఆయన వాళ్ళ పిల్లలిద్దరి డిగ్రీ చదివించారు. చదివించిన తర్వాత నేను ఒక పెద్ద బాబుకి కార్వీలో జాబ్ ఇప్పించాను మా సంస్థలో, రెండో బాబుకి మా యూకే కంపెనీలో జాబ్ ఇప్పించాం. ఒక్క 5 ఏళ్లలో వాళ్ళ పెద్ద బాబుకి వాళ్ళ 30 లక్షల జీతం, రెండో బాబుకి ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఒక్క 10 ఏళ్ల తరంలో వాట్ డిఫరెన్స్ యూ కెన్ మేక్ బై ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్. upliftment of them is only because lack of exposure, lack of education. అది ప్రొవైడ్ చేస్తే చాలండి. పీపుల్ డోంట్ నీడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, దే నీడ్ గైడెన్స్. ఒక్క తరంలో మారిపోతుందా, దాన్ని అప్లిఫ్ట్మెంట్ అంటాం. సో ఎంటైర్ మన వర్కింగ్ క్లాస్కి గివ్ దమ్ ద రైట్ సపోర్ట్, గివ్ దమ్ ద రైట్ గైడెన్స్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇంట్రడ్యూస్ చేయండి. ఒక్క తరంలో వారు వెల్త్ క్రియేషన్ అవన్నీ ఏదైనా మారిపోతుంది. నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇది అకాడమిక్ లెర్నింగ్ కాదు. దట్ ఈస్ వాట్ ఐ విల్ ఎండెవర్ అండ్ అటెంప్ట్ టు డూ. మీ విశాలంద్ర రైటర్ గారు మా నాన్నగారు రూమ్మేట్ అండి నాగపూర్లో, నాగేశ్వరరావు గారు, ఈడుపుగడ్డ నాగేశ్వరరావు గారు. నాన్నగారు కాలం చేసినప్పుడు ఆయన వారు వచ్చి కలిసి వాళ్ళ రూమ్మేట్ ఫోటోలన్నీ నాకు ఇచ్చారు. వారిని అడిగినట్టు చెప్పండి. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.